స్థానిక ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేస్తుంది రాష్ట్ర ఎన్నికల సంఘం. ప్రభుత్వం నుంచి ఎప్పుడు గ్రీన్ సిగ్నల్ వచ్చినా ఎన్నికలు నిర్వహించేలా అన్ని చర్యలు తీసుకుంటుంది ఈసీ. ఈ నెల 29న జరిగే రాష్ట్ర కేబినెట్ సమావేశంలో ఎన్నికలపై క్లారిటీ ఇచ్చి హైకోర్టు ఆదేశాల ప్రకారం సెప్టెంబర్ 30 లేదా అక్టోబర్ మొదటి వారంలోపు ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ఆలస్యమైంది. దీనికి తోడు బీసీలకు ఇచ్చిన హామీ 42% రిజర్వేషన్లు అమలుతోనే ఎన్నికలు నిర్వహించాలని కాంగ్రెస్ సర్కార్ చేస్తున్న యత్నాలతో మరికొంత ఆలస్యం అవుతోంది. బీసీలకు 42% రిజర్వేషన్ల అమలుకు అన్ని ప్రయత్నాలు చేసినా ఇప్పటి వరకు బిల్లుల విషయంలో ఎలాంటి స్పష్టత రాలేదు. 5 నెలలుగా బీసీల బిల్లులు, నెల రోజులుగా పంచాయతీరాజ్ చట్టంలో మార్పులు చేస్తూ తెచ్చిన ఆర్డినెన్స్ 2 ప్రస్తుతం రాష్ట్రపతి దగ్గర పెండింగ్ లో ఉన్నందున రిజర్వేషన్ల అమలుకు సంబంధించి ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై ప్రత్యేకంగా మంత్రివర్గ ఉపసంఘాన్ని వేసింది సర్కార్. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఈ నెలాఖరులోపు ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. దీంతో రాష్ట్ర ఎన్నికల సంఘం అలర్ట్ అయింది. ఎన్నికల నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఎన్నికల నిర్వహణ అధికారులతో పాటు బ్యాలెట్ బాక్సులకు సంబంధించిన ఏర్పాట్లు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఓటర్ల సంఖ్య, పోలింగ్ కేంద్రాలు తదితర అంశాలపై పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసి సిద్ధం చేస్తోంది. హైకోర్టు ఆదేశాల ప్రకారం సెప్టెంబర్ 30 లోపు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. అయితే ఈ నెల 29న కేబినెట్లో తీసుకున్న నిర్ణయం ప్రకారం లోకల్ బాడీ ఎన్నికలపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. హైకోర్టు ఆదేశాల ప్రకారం ముందుకెళ్తే కేబినెట్ సమావేశంలో ఎన్నికలకు సంబంధించిన అంశంపై నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. ఎన్నికల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే సెప్టెంబర్ మొదటి వారంలో ఎన్నికల నిర్వహణకు సంబంధించిన నోటిఫికేషన్ వెలువడే అవకాశాలున్నాయి. పార్టీ పరంగా బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తారని చర్చ కూడా జరుగుతుంది. అయితే రిజర్వేషన్ల అమలుకు సంబంధించి 42% ఇవ్వాలంటే ముందుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆ తర్వాత 10 రోజుల గ్యాప్లోనే సర్పంచ్ ఎన్నికలకు వెళ్లేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు చర్చ జరుగుతోంది. అదే జరిగితే సెప్టెంబర్ 30 లోపు లేదా అక్టోబర్ మొదటి వారంలోపు స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేసే అవకాశం ఉంది. స్థానిక సంస్థల ఎన్నికలపై రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా చర్చ జరుగుతోంది. పంచాయతీరాజ్ శాఖ, రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ప్రక్రియను రెడీ చేసి పెట్టుకున్నట్లు సంబంధిత అధికారులు చెబుతున్నారు.